సీట్, దయచేసి కూర్చోండి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో యేసయ్య నామమే ఘనపరచబడును గాక. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో మహోన్నతుని శ్రేష్టమైన గొప్ప కార్యాలు మన మధ్యలో బహుఘనంగా జరుగునుగాక. ఈ ఆరాధనలో పాలు పొందిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా, పిల్లలకు, పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ ప్రభు నామాన ప్రత్యేకమైన శుభాభివందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా స్టీఫెన్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, చాలా సంతోషం. ప్రియులరా, 2 నెలలు ఫిబ్రవరి మాసం అంతా ప్రభు మనల్ని కాపాడి తిరిగి మరలా మనం అందరం ఈ మార్చి నెలలోనికి ఇలాగున ప్రవేశించి ఈ 7వ తారీఖు వరకు సజీవులముగా ఉండి ఈ మొట్టమొదటి పునరుద్ధాన ఆదివారం ఆరాధనలో ఈలాగున పాల్గొని పాలు పంపులు పంచుకునే ఒక గొప్ప భాగ్యం దేవుడు నాకు, నీకు, మనందరికీ దయచేసిన విధానాన్ని బట్టి ఒక్కసారి మనం అందరం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేతులెత్తి ఆయనకు మహిమ కలిగేటట్లు స్తుతిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మంచిది ప్రియులారా. స్తుతించటం, స్తుతించకపోవడం అనేటువంటిది మీ చేతిలో ఉంది. దేవుణ్ణి ఘనపరచటం, ఘనపరచకపోవడం అనేటువంటిది కూడా మీ చేతుల్లోనే పెట్టబడింది. ఎవరికి కృతజ్ఞత వందనాలు చెప్తారో చెప్పకపోరో అనేటువంటిది కూడా మీ చేతుల్లోనే ఈ బాధ్యత అప్పగించబడింది. కానీ నేను అంటాను ఒక్కటి మాత్రం, ప్రతి విషయమునందు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ మంచి స్థితిని, అట్టి దైవికమైన కృపను మనం కలిగి ఉండాలి అనే ఒక విలువైనటువంటి మాటను దేవుని సేవకునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చేతులెత్తేసేకి స్తోత్రం చెప్పగలిగితే, ప్రభుని గట్టిగా స్తుతించగలిగితే ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ పూట మనం చదువుకున్న 10వ కీర్తనలో 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎందుకో ఒక్కసారి ఆ మాటని ఒక్కసారి జస్ట్ మనం చూద్దాం. దేవుడు మరచిపోయెను, దేవుడు మరచిపోయెను. చాలా అక్కడ దేవుడు మరచిపోయెను. దేవుడు మర్చిపోవటమా? అసాధ్యం కాదు. దేవుడు మరచిపోవడం అసంభవం కాదు. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ, అంటే చేసిన మేలును కానీ, చేసిన ఉపకారాన్ని కానీ, చేసిన ప్రార్థనలు కానీ ఒకవేళ మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం మరచిపో. కానీ ఇక్కడ ఎవరండి, ఎలా అంటున్నాడు ఏంటి ఇతను? దేవుడు మర్చిపోయాడు, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుంటారు. దేవుడు మరచిపోయాడు అని అనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎటువంటి వాళ్ళో తెలుసా? ఇదే 14వ కీర్తన మొదటి వచనం మీరు చదివితే, దేవుడు లేడని, ఏం పేజీ చెప్పనక్కర్లా, ఆ 14వ కీర్తన మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఎక్కడ అనుకుంటారు? హృదయంలో. ఏమనుకుంటారు? చెప్పండి. దేవుడు లేడని. ఇప్పుడు దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు. కొంచెం మాట్లాడదాం. దేవుడు చూడడు అని అనుకునే వాళ్ళు ఎవరు? మాట్లాడండి. దేవుడు మరచిపోయాడు అనుకునేవాళ్ళు,
దేవుడు కార్యం చెయ్యడు అనుకునేవాళ్ళు. అట్లనండి. ఇక ఆ క్రమంలో ప్రతి దానిని మనం లింక్ చేసుకుంటూ, ప్రతి దానిని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆ నెగటివ్ గా, ఆపోజిట్ గా మాట్లాడే ప్రతి మాట ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు ఎవరయ్యా, ఏ కోవకు చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ గుంపులో, క్షమించండి, ఏ గుంపులో ఉండేటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా వారి గురించి మాట్లాడుతా ఉంది. ఆలోచించు స్నేహిత, ఉదయకాలం అందు దేవుడు మర్చిపోయాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అది నీ బుద్ధిహీనత, అది నీ అవివేకం మాత్రమే గాని దేవుడు మరచిపోవడం చెప్తారా? అసాధ్యం, అసంభవం. అదే కదా యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 50. ఓ గ్లోరీ టు గాడ్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చూస్తారు ఒకసారి ఆ మాట. యెషయా ప్రవచన గ్రంథంలో, ఓ స్త్రీ తన గర్భములో పుట్టిన ఆ చంటి పిల్లను మనసును 49:17 చదివితే, యెషయా ప్రవచన గ్రంథం 49:17, స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచున, వారైనా మరచుదురు గాని, చెప్పండి గట్టిగా, వారైనా మరచుదురు గాని. అంటే వారైనా అంటే తల్లైనా మరచును గాని, తండ్రైనా మరచును గాని, ఎవరైనా మరచుదురు గాని, దేవుడు మాత్రం మరచిపోడు. మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు ఏ మాత్రం కానేరడు. చాలా మందికి అర్థం కావట్లేదు, స్తోత్రం చెప్పలేకపోతున్నారు, ప్రభువుని స్తుతించలేకపోతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను ఒక్కసారి మనం ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఓకే, ఎందుకో జస్ట్ ఆ మాట మీద ఆ దృష్టి సారించాను. అసలు విషయానికి వెళ్ళిపోదాం రండి. చాలా క్లుప్తంగా లూకా శుభవార్త 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి మనమంతా కూడా వెళ్ళి, ప్రియులారా, ఒక రెఫరెన్స్ ఇస్తాను, రెఫరెన్స్ చెప్తున్నాను, దయచేసి చదవండి. ప్రైజ్ ది లార్డ్. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి
సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు. చాలు థ్యాంక్ యూ. మొదటి వచనం నుండి మనం అందరం కూడా 8వ వచనం వరకు 7వ వచనం వరకు చదివాం. ఓకే, ఇందులో నుంచి మనం నేర్చుకునే పాఠం, దేవుడు మనకు నేర్పించాలనుకునే అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా, నా మదిలో ఉంచిన, ఆయన నాలో కలుగు చేస్తున్న అద్భుతమైన ప్రస్తావన విషయాలు ఈ పగటి కాలంలో వినేటువంటి ఆలోచన చేద్దాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు అనే ప్రాముఖ్యమైన మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడింది. ఈ లూకా సువార్తను డాక్టర్ వైద్యుడైనటువంటి లూకా గారే దేవుని ఆత్మ ప్రేరణతో, దేవుని సహాయంతో, దైవావేశంతో ప్రియులారా ఈ లూకా సువార్తను వ్రాయడం జరిగింది. ఈ లూకా సువార్త అంతటిలో దేవునిని ఎంత అద్భుతంగా, ఆయన చేసిన కార్యాలు ఎంత ఘనమైనవో, ఎంత గొప్పవో చూపిస్తూ, ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు, బ్రహ్మాండమైన కార్యాలు, భీకరమైన కార్యాలు అనేటువంటి వాటిని చేయగలరు అనేటువంటి ఉదాహరణలతో, రుజువులతో కూడిన ప్రస్తావన చేస్తూ ప్రియులారా అద్భుతమైన ఉపమానాలను క్రోడీకరిస్తూ యేసయ్యను ఎంత హైలైట్ చేసి, యేసయ్యను ఎంత గొప్పగా ఎంచి ఈ తన అద్భుతమైనటువంటి ఈ సువార్తను రాశారు అనే మాటలను మనం మొదటి అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకు మనం గమనించగలం. చేతులెత్తి స్తోత్రం చెప్తే హల్లెలూయా. ఇంకా ప్రభువుని స్తుతించగలిగితే కేవలం యేసయ్య గొప్పతనాన్ని మాత్రమే కాదు గాని, ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన శిలువ యాగాన్ని, ఆయన శిలువ యజ్ఞాన్ని కూడా ఎంతో చక్కగా వివరిస్తూ, మాత్రమేనా ఆయన చనిపోయిన తీరు, సమాధి చేయబడిన విధానం, మరలా ఆయన తిరిగి లేచిన ఈ ప్రస్తావన కళ్ళకు కట్టినట్లుగా వైద్యుడైన లూకా గారి చేత దేవుడు వ్రాయించిన ఈ అద్భుతమైన విషయాలు లూకా శుభవార్తలో మనం చాలా సంగతులు తెలుసుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రారంభ వచనంలో జన సమూహము దేవుని వాక్యము వినుచు, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనం అందరం కూడా గొప్ప జన సమూహంగా ఉన్నాం. ఈ సమయంలో మనం ఏం వింటున్నాం, ఏం వినాలి, ఏం వినబోతున్నాం, అసలు ఏమి వినాలి అని దేవుని గ్రంథంలో మన కొరకు వ్రాయబడింది, చెప్పబడింది, బోధింపబడింది, నేర్పబడుతుంది అని ఆలోచిస్తే సంగమా, దేవుని వాక్యాన్ని చెప్తారా గట్టిగా? హల్లెలూయా. చెప్పండి, ఏ వాక్యం? ఎవరి వాక్యం? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం అందరం కూడా వినాలి. వినాల్సిన అవసరత ఈ ప్రపంచంలో, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ రాకడ దినాలలో, ప్రియులారా ఈ భయంకరమైనటువంటి దినాలలో అత్యవసరమైన, అతి ప్రాముఖ్యమైన, అతి శ్రేష్టమైన సంగతి ఏంటయ్యా అని ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడాను దేవుని మాట, దేవుని వాక్యం వినాల్సిన అగత్యత, ఆవశ్యకత, అవసరత. వాళ్ళు పిల్లలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అందరికీ దేవుని వాక్యాన్ని
వినవలసినటువంటి బాధ్యత ఎంతైనా అవసరము అని దేవుని సేవకుడిగా ఈ సంగతిని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటండి, దేవుని వాక్యం వినటం వలన అంత ప్రాముఖ్యత సంతరించుకుందా అంటే, ఎస్, మాటలతో చెప్పే దానికంటే కూడాను అది అనుభవపూర్వకంగా ఎరగడంలోనే ఎంతో ప్రాముఖ్యత, శ్రేష్టత, విశిష్టత దాగి ఉంది అని నేను గట్టిగా నొక్కి చెప్పగలను. ప్రియులారా, ఈ ఉదయకాల ఆరాధనలో అనంతమైన మహిమ ఆయనకి యుగ యుగములకు కలుగునుగాక. ప్రభువుకి స్తోత్రాలు చెప్తాము, ప్రభువుని స్తుతిద్దాము గట్టిగా. సూటిగా నేను దైవ సందేశంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను. ఇలా జనసమూహాలు దేవుని వాక్యం విడుచు ఆయన మీద పడుతున్నారు. అంటే ఆయన మీద పడే అంత ఖాళీ లేనంత, ఆయన్ని రాసుకొని కూర్చునే అంత జనసమూహం వచ్చేసరికి ప్రియులారా, ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే గెన్నేసరేతు అనే ఒక సరస్సు ఒడ్డున తీరాన ప్రజలందరూ క్రిక్కిరిసిపోయారు. అంటే ఈ ప్రజలందరూ ఎక్కడికి వచ్చేసారు? గెన్నేసరేతు సరస్సు తీరానికి వచ్చేసారు. అంటే ఒక మాటలో సరస్సు అంటే ఒకవేళ మనకు అర్థం కాకపోతే నది దగ్గరకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు కృష్ణా నదిలో మీటింగ్లు పెడితే వస్తారా? మాట్లాడట్లా, ఒకళ్ళు ఊళ్ళో మీటింగ్లకే రావట్లా, ఊళ్ళో కోటాలకే రావట్లా, ఊళ్ళో కుటుంబ ప్రార్థనలకే రావట్లా, ఇంటి ప్రక్కన ఉన్న మందిరానికే రావడం కనా కష్టమైపోతుంటే, ఎక్కడో నదుల ఒడ్డున సరస్సుల తీరాన నదీ తీరాన పెడతా ఉంటుంటే మీటింగ్లు వస్తారా? మనం రామేమో గాని, మనం వెళ్ళలేమేమో గాని, మనం రాలేమేమో గాని, ఆనాటి ఆ ప్రజలు యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. కానీ ఇప్పుడు అంతా రివర్స్. పాస్టర్ గారు వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది, దైవజనుడు వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది. కానీ ఆ కాలంలో ప్రజలే ఆయన కొండ మీద ఉంటే మాట్లాడరేమండి, అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి మాట్లాడండి. నాకు తెలుసు ఎందుకు మాట్లాడరు అనేది కూడా మీకు అర్థమైపోయింది. మరీ వెతుక్కొని ఆయన గెత్సెమనే తోటలో ఉంటే అక్కడ ఆయన వెతుక్కుంటూ ఎక్కడ ఉంటే ఈ గ్రామంలోనే కాదు ఏ గ్రామంలో ఉన్నారా అని ఆరా తీసి మరీ ఆరా తీసి పిల్లరా ఆయన్ని వెంబడిస్తూ ఉండే ప్రజానికం. ఎందుకయ్యానంటే ఆయన వాక్యం వినడంలో వాళ్ళు తరించిపోతా ఉన్నారు, వాళ్ళు తప్పించిపోతా ఉన్నారు, తన్మయత్వం చెందుతున్నారు ఆయన వాక్యం వినడంలో. స్తోత్రం కలుగునుగాక. సరే, ఇలా ప్రజలు క్రిక్కిరిసిపోయారు. ఇలా కుదరట్లేదు అని యేసయ్య ఏం చేశారయ్యానంటే ఆ గెన్నేసరేతు సరస్సు తీరాన నిలిచి ఆ సరస్సు తీరాన 2 దోణులు, చెప్పండి ఎన్ని దోణులు? దోణులు అంటే మనకు ఒక అర్థం కాదులే కానీ ఇప్పుడు మనం చెప్పుకోవలసిన తేలికపాటి భాషలో పాడవలో. దోణులు అంటే మనకు తెలియదు పెద్దగా, మరి వెనకటోళ్ళకి ఏమైనా తెలుసేమో నాకు తెలియదు కానీ మనకి తెలియదు. పడవలు, ఎన్ని పడవలు చూశారు? 2 పడవలు చూశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాలరులు, ఆ సరస్సు తీరాన ఆ జాలరులు వాటిలో నుండి ఆ దోణుల్లో నుండి దిగి వాళ్ళు తమ వలలు ఏం చేస్తున్నారంటే కడుక్కుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు. అంటే ఆ వలలు వేసి ఆ సరస్సులో, ఆ నదీ తీరాన ఆ సరస్సులో చేపలు పట్టడం కోసమై వెయ్యగా ఏం పట్టక
పోయేసరికి చేపలు పట్టకపోగా ఏవేవో నాచు చుట్టుకొని ఏవేవో పొలలు చిక్కుకొని చెత్త చెదారం అంతా ఆ వలల్ని పట్టేసుకుంటే ఓ చేపలు పడలేదు కదా, కనీసం ఈ వలనైనా మనం ఏం చేద్దామయ్యానంటే బాగు చేసుకుందాం, కడుక్కుందాం, శుభ్రపరుచుకుందాం, ఇంకొక చోట వేయడానికి మరొక ప్రదేశానికి వెళ్ళి మరొక స్థలంలోనికి వెళ్ళి వలలు వేయాలి అనంటే పాడైపోయిన చిక్కుపడిన పిల్లల చెత్త చెదారంతో పేరుకుపోయిన వలల్ని ఏం చేసుకోవాలి అనంటే కడుక్కోవాలి, బాగు చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి అనే ఈ అద్భుతమైన మాటలో నుండి ఇది అక్షరార్థంగా ఈ మాట ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నప్పటికీ దీని ఆత్మీయ అంతరార్థం పరమార్థం ఏమిటయ్యాలంటే ప్రియులారా, వలల వంటి మన జీవితాన్ని స్తోత్రం చెప్పగలిగితే, వలల వంటి మన హృదయాన్ని, వలల వంటి ప్రియులారా మన మనసును కూడా బాగు చేసుకోవలసిన, శుభ్రపరచుకోవలసిన, కడుగు పడవలసిన ఆవశ్యకత ప్రతి శరీరానికి ప్రతి వ్యక్తికి ఎంతైనా ప్రాముఖ్యం అవసరమని దైవజనునిగా ఈ పగటి కాలంలో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రాలు రావట్ల గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, అద్భుతం కదా. అంటే ఎప్పటికప్పుడే చేపలు పట్టడానికి వలలు వేయాలంటే ఆ వల ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. ఆమేన్, స్తోత్రం, ఆమేన్. నీ ప్రార్థన జీవితం ద్వారా నీవు కొన్ని ఆత్మల్ని రక్షించాలి అనంటే, నీ భక్తి జీవితం ద్వారా ప్రభు కొరకు కొన్ని ఆత్మల్ని సంపాదించాలి అనంటే, నీ విశ్వాస జీవితం ద్వారా కొన్ని కుటుంబాలను యేసయ్య వైపుకు నడిపించాలి అనంటే ఎప్పటికప్పుడే నీ దేహం అనే వలను నీవు కడుక్కోగలిగితేనే, నీ ప్రార్థన జీవితాన్ని నీవు శుభ్రపరచుకోగలిగితేనే, నీ భక్తి జీవితాన్ని నీవు పవిత్రపరచుకోగలిగితేనే, నీ విశ్వాస జీవితాన్ని నీవు శుద్ధీకరణ చేసుకోగలిగితేనే నీవు ఫ్రెష్ అయిన ఆత్మలను దేవుని కొరకు నీవు రక్షించగలవు, సంపాదించగలవు అని. హల్లెలూయా. బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడంలో చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఇలా జరుగుతున్నటువంటి ఆ దరిమిలా ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన ఆ పని చూడండి. 3వ వచనంలో ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి, కొంచెం మాట్లాడి గట్టిగా చదవండి ఆ మాట. 3వ వచనంలో 2 దోణిలు ఉన్నాయి, కానీ ఏ దోణిని కోరుకున్నారు యేసయ్య? సీమోను దోణి. ఏ దోణిలోనికి ఎక్కారు యేసయ్య? సీమోను దోణి. యేసయ్యకు ఏ దోణి కావాల్సి వచ్చింది? సీమోను పేతురు యొక్క దోణినే ఆయన ఎన్నుకున్నట్లుగా, ఎంపిక చేసుకున్నట్లుగా, కోరుకున్నట్లుగా ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ ఆమె నీ దోణిలోనికి యేసయ్య ఎక్కి కూర్చున్నారు. నీ దోణిలోనే యేసయ్య ఎక్కి కూర్చున్నారు. ఆమె దోణి దేనికి సాదృశ్యమయ్యానంటే మన హృదయానికి సాదృశ్యం. అంటే దోణిలో యేసయ్య ఉన్నట్లుగా నీ హృదయంలో యేసయ్య ఉండాలి, నీ జీవితంలో యేసయ్య ఉండాలి, నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి, నీ గృహంలో యేసయ్య ఉండాలి, ఈ పరిచర్యలో యేసయ్య ఉండాలి, ఈ సంఘంలో యేసయ్య ఉండాలి, ఈ సమాజంలో యేసయ్య గనుక ఉంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దోణికు ఏ ఆపద వచ్చినా, ఈ దోణికు ఏ ఇరకాటం వచ్చినా, ఈ దోణికు ఏ సమస్య వచ్చినా, ఈ దోణికు ఏ ఇబ్బంది కలిగినా ఇందులో ఎవరున్నారు? నావికుడైన యేసయ్య ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, అయితే ఇదంతా చెప్పడానికి కాదు, కానీ నేను ఈ రోజున కోరుకున్నటువంటి మాటలు ఏమిటంటే, అనుకుని తలంచుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే,
సీమోను పేతురు దోణెను యేసయ్య అక్కడ వాడుకున్నారు. ప్రభువుకు స్తోత్రం చెప్పగలరా? ఎవరి దోణిని వాడుకున్నారు? 2 దోణులు ఉన్నప్పటికీ ఎన్ని దోణులు దేవుడు వాడుకున్నారు అక్కడ? ప్రాముఖ్యంగా ఒక్క దోణెను. అంటే ఈ నెలలో దేవుని అభిష్టం ఏమిటి, దేవుని తాత్పర్యం ఏమిటి, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క అంతర్మదనంలోని ఉన్నతమైన ప్రణాళిక ఏమిటయ్యానంటే, ఆనాడు సీమోను పేతురు యొక్క దోణెను ఎలా ఆయన వాడుకున్నారో, ఎలా ఆయన ఉపయోగించుకున్నారో, ఎలా ఆయన వినియోగించుకున్నారో, ఈ 2021వ సంవత్సరంలో ఈ మార్చి నెలలో ఈ 7వ తారీఖున ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభు నీతో నాతో మనతో మాట్లాడే అద్భుతమైన మాట ఏమిటంటే, ఆనాడు నేను సీమోను పేతురు దోణిని వాడుకున్నాను కానీ ఈ రోజు సాక్షాత్తు నిన్నే నేను వాడుకోవాలి, నిన్నే నేను ఉపయోగించుకోవాలి, నిన్నే నా కొరకు ప్రయోజనపరచుకోవాలి అని దేవుడు తన ఆంతర్యంలోని విషయాన్ని బట్టబయలు చేస్తున్నారు. అర్థం చేసుకుంటే ఈ పాటికి స్తోత్రాలు చెప్పి దేవుణ్ణి మహిమపరచగలిగేవాడు. జాగ్రత్త, అనాలోచనగా ఉండకూడదు మందిరంలో. ప్రభుని స్తుతించగలరా గట్టిగా? పిల్లరా, అంటే అసలు నా టాపిక్ ఏమిటంటే, సబ్జెక్ట్ ఏమిటంటే, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. వా, ఎంత అదృష్టం అండి అది! చెప్పండి, ఎంత భాగ్యం అది! అంటే మన పెద్దవాళ్ళు అంటారు, ఎంత పుణ్యం చేసుకుంటేనో అని అంటారు కదా. ఏం చేసుకుంటే? సరే, పుణ్యం అనే మాట మనం కాస్త ప్రక్కన పెట్టి దేవుడు వాడుకుంటాను అని అంటున్నారంటే అది ఎంత ధన్యతో, అది ఎంత భాగ్యమో, అది ఎంతటి అద్భుతమైన కృపో కదా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు జగద్రక్షకుడైన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను వాడుకుంటాను, ప్రైజ్ ది లార్డ్, నిన్ను ఉపయోగించుకుంటాను అని అంటుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత పరవలు త్రొక్కాలి, హృదయం ఎంత పరవశించాలి, మనసు ఎంత గంతులు వేయాలో, దేవుణ్ణి ఎంత ఆర్పటించి గణపరిచి మహిమపరచాలో కదా బిడ్డలారా. ఈ ఉదయ కాలంలో దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా. చాలా మందిని, అనేక మందిని దేవుడే కాదు వాడుకునేది. బైబిల్లో అపవాది కూడా కొంతమందిని వాడుకున్నాడు. హలో, ఇదిగో ఇప్పుడు నిద్రపోయే వాళ్ళందరినీ ఎవరు వాడుకుంటున్నాడు? కొంచెం మెలకువగా. బైబిల్ గ్రంథంలో అపవాది కూడా కొంతమందిని వాడుకున్నాడు. ఇప్పుడు నా వెర్షన్ ఏంటంటే, నా సబ్జెక్ట్ ఏమిటంటే, నిన్ను దేవుడు వాడుకుంటున్నాడా, లేకపోతే నిన్ను సాతాను గారు వాడుకుంటున్నాడా? చెప్పు, ఆలోచించుకో. మనమందరం కూడా చాలా భ్రమలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనే భ్రమలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ వాస్తవంగా చాలా మందిని సాతానుడు వాడుకుంటున్నాడు. జాగ్రత్త. ఈ రోజున నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, నీ అంతరంగ నేత్రాలు తెరవబడాలి, నీకు ఒక కనువిప్పు కలగాలి. ఎస్, నిజమే కదా, అవును కదా, దేవుడా నన్ను వాడుకునేది, వినియోగించుకునేది, ఉపయోగించుకునేది, లేకపోతే సాతాన అనే విషయం ఈ రోజున నీకు అర్థం కావాలి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మీ గమనానికి ఒక ప్రస్తావన తీసుకొస్తాను. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్తలో నుండి. ప్రియులారా, మార్కు సువార్త 5వ అధ్యాయం, ప్రైజ్ ది లార్డ్,
ఆమె మొదటి 7 వచనాలు ఒక్కసారి చదవగలరా? వారా సముద్రమునకు, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు. వారా సముద్రమునకు అవును అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును, ఈ మాట చూడండి, వాడు ఎల్లప్పుడును రాత్రింపగళ్ళు సమాధులలోను కొండల్లోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను. చెప్పండి, ఇతన్ని ఎవరు వాడుకుంటున్నారు? అప్పవారు. దేవుడా? అప్పవారు. ఈయన్ని ఎవరు వాడుకుంటున్నారు? అప్పవారు. దయ్యం పట్టిన వాడండి. ఎల్లప్పుడూ 6వ వచనంలో చూడండి, వాడు దూరం నుండి ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయటం తన్ను తాను రాళ్లతో గాయపరచుకోవడం. ఈ వ్యక్తిని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఈ వ్యక్తిని ఎవరు వాడుకుంటున్నారు? ఈ వ్యక్తిని ఎవరు వినియోగించుకుంటున్నారు అంటే సాతానుడు చాలా మందిని ఈ రోజున యవనస్తులైన వారిని సాతానుడు తను వాడుకుంటూ ఉన్నాడు. జాగ్రత్త. ఈ రోజున ఈ అద్భుతమైన వర్తమానం చేత, ఈ వర్తమానం ద్వారా నీవు ఎవరి చేత వాడబడుతున్నావు, ఎవరి చేత నీవు నడిపింపబడతా ఉన్నావు, ఎవరి ఆలోచన చొప్పున నీవు మాట్లాడుతున్నావు, ఎవరి ఆలోచన చొప్పున నీవు ప్రవర్తిస్తున్నావు, ఎవరి ఆలోచన చొప్పున నీవు వ్యవహరిస్తున్నావో అని ఓ అద్భుతమైన పరిశీలన నీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరమని దేవుని దాసునిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చేతులెత్తేసేకి స్తోత్రం చెప్పగలిగితే, చేతులెత్తేసేకి స్తోత్రం చెప్పగలిగితే, ఈ ఉదయ కాలంలో మనం అనవలసిన మాట, మనం పాడుకోవలసిన పాట ఏమిటంటే, అయ్యా నన్ను వాడుకోవలసింది సాతానుడు కాదు, నన్ను వాడుకోవలసింది మీరు యేసయ్యా. స్తోత్రం చెప్పండి. అందుకని సిరివెల్ల హానోక్ గారు అద్భుతమైన పాట రాసి ఆయన పాడిన పాట, వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా, వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా, వాడుకొని గణనామం చాటుకోవయ్యా, వాడుకొని గణనామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా, వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా. యెహోవా గిద్యోను బలహీనులే స్వామి, వారితో శూర కార్యం జరిగించినావయ్యా. యెహోవా గిద్యోను బలహీనులే స్వామి, వారితో శూర కార్యం జరిగించినావయ్యా. బలహీనమైనట్టి మట్టి ఘటమును దేవా, బలహీనమైనట్టి మట్టి ఘటమును దేవా, బలమిచ్చి నీ పనిలో వాడుకోవయ్యా, బలమిచ్చి నీ పనిలో
పనిముట్టును స్వామి నీ చేతిలో ఉన్న పనిముట్టును స్వామి నీకు ఇష్టమైన పనిలో వాడుకో నీకు ఇష్టమైన పనిలో వాడుకో నా స్వామి వాడుకో అయ్యా వాడుకో నా స్వామి వాడుకో అయ్యా వాడుకొని గణనామం చాటుకో అయ్యా వాడుకొని గణనామం చాటుకో అయ్యా వాడుకో నా స్వామి వాడుకో అయ్యా వాడుకో నా స్వామి వాడుకో అయ్యా వాడుకొని గణనామం చాటుకో అయ్యా వాడుకొని గణనామం చాటుకో అయ్యా వాడుకో నా స్వామి వాడుకో అయ్యా వాడుకో నా స్వామి వాడుకో అయ్యా ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని స్తుతిద్దాం గట్టిగా బిగ్గరగా. ఆ సాతానుడు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మందిని, ఉదాహరణకు మనం ఆది కాండంలోనికి వెళ్తే 3వ అధ్యాయంలో ఈ గొప్ప మాటలు మనకి తారసపడతాయి ప్రియులారా. రండి, ఆది కాండం 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం చాలా యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇక్కడ ఈ భాగంలో ఈ పూట మనం తీసుకున్న టాపిక్ కి ఎట్లా ఆపాదించాలి అని ఆలోచిస్తే, ఇక్కడ హవ్వమును ఎవరు వాడుకున్నారు అని అంటే సాతానుడు బంగారం లాగా వాడుకున్నాడు. ఈ రోజున చాలా మంది స్త్రీలను చాలా అద్భుతంగా సాతానుడు వాడుకుంటున్నాడు. పరిశుద్ధుల్ని సహితం పడవేయటం కొరకై, ఆత్మీయుల్ని సహితం పడగొట్టడానికి స్త్రీలను చాలా బలంగా సాతానుడు వాడుకుంటున్నారు అనేటువంటిది చరిత్ర చెప్పకనే చెప్తోంది ప్రియులారా. ఈ రోజున దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని సంఘమా, దైవ జనాంగమా, నీవు ఎవరి చేత నడిపింపబడతా ఉన్నావు? ఎవరు నీలో ఉండి పని చేస్తా ఉన్నారు? ఎవరు నీలో ఉండి ఆలోచన చెప్తూ ఉన్నారు? నీలో ఉండి ఎవరు నీతో మాట్లాడుతా ఉన్నారు? ఎవరు నీలో ఉండి నిన్ను అద్భుతంగా నడిపిస్తా ఉన్నారో ఈ విషయాలను నీవు తెలుసుకోలేకపోతే చిక్కుల్లో పడిపోతావు, సాతానుడికి చిక్కిపోతావు, ప్రమాదానికి గురైపోతావు, పాతాళానికి ఏడవబడతావు అనే విషయం ప్రియులారా గమనించాలి. చేతులెత్తేసి ఒకసారి స్తోత్రం చెప్పగలరా? ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసయ్య శిష్యుడు కూడా ఒక అతను ఉన్నాడు. అతని పేరేంటో చెప్పగలరా? యోధా. యేసయ్య శిష్యుడు చెప్పండి. ఇస్కరియోతు. యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధా. ఎందుకు అతన్ని సాతానుడు వాడుకున్నాడు అనంటే, ఇతను ఎవరయ్యానంటే ఆ మినిస్ట్రీకి ట్రెజరర్ అంటే ట్రెజరర్ దగ్గర డబ్బులు ఉంటాయి. కోశాధికారి, ధనాగార మంత్రి, ట్రెజరర్
వాడకాలు ఆయన దగ్గర నుంచే, ఆ పెట్టుబడులు ఖర్చుబడి ఇవన్నీ అతని దగ్గరే, లావాదేవీలన్నీ అతని నుండే జరగాలి. ఖర్చు పెట్టాలన్నా అతనే ఇవ్వాలి, మిగిలినవి స్టోర్ చేయాలి అన్న సమస్తం ఆ డబ్బు సంచి యేసయ్య ఇస్కరియోతు యోధాను నమ్మి అతని చేతిలో పెట్టాడు. ప్రియులారా, చాలా కాలం సజావుగానే సాఫీగానే సాగింది ఆత్మీయ ప్రయాణం. పైసా విషయంలో కూడా చాలా కరెక్ట్ గా లెక్కలు చెప్తానే ఉన్నాడు. రాను రాను పోను మనసులో ఒక దుర్బుద్ధి తొలిచింది, ఒక చెడ్డ పురుగు చేరి లోపల ఇక ధనాపేక్ష, కొంతమందికి శ్రేయకాంక్ష అంటే పాపపు ఎంచగలిగితే, కొంతమందికి ధన వ్యామోహం, కొంతమందికి పదవి వ్యామోహం, రకరకాలైన కోరికలతో ఏడవబడుతూ ఆలోచనలతో కొట్టబడుతూ నెట్టబడుతూ ఏడవబడే సమాజం ఎంతో ఉంది. అటువంటి బంధకాలన్నిటినీ తెంపగలిగిన వాడు, తుత్తునియులుగా చేయగలిగిన వాడు, ఇటువంటి అపవాది కాడినంతటిని విరగొట్టగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన పునరుద్ధరుడైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ప్రభుని గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పగలిగి ఆమేన్, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, కానీ చాలా జాగ్రత్తగా విందాం. సాతానుడు కాదు నిన్ను వాడుకోవలసింది. ప్రియులారా, ఎవరయ్యా నిన్ను వాడుకోవలసింది అని అంటే, ఈ రోజున దేవుని చేత నీవు వాడబడుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హానోకును దేవుడు వాడుకున్నారు, నోవహును దేవుడు వాడుకున్నారు, అబ్రహామును దేవుడు వాడుకున్నారు, ఇస్సాకును దేవుడు వాడుకున్నారు, యాకోబును దేవుడు వాడుకున్నారు, యోసేపును దేవుడు వాడుకున్నారు, మోషేను దేవుడు వాడుకున్నారు, యెహోషువను దేవుడు వాడుకున్నారు, దావీదును దేవుడు వాడుకున్నారు, సొలొమోనును దేవుడు వాడుకున్నారు, యోబును దేవుడు వాడుకున్నారు. ఇలా ప్రతి ప్రవక్తను స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చివరాఖరికి పత్రికలోనికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారిని కూడా దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నారు. అపోస్తలులందరినీ అద్భుతంగా వాడుకున్న దేవుడు ఈ రోజున నిన్ను కూడా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యా నేను వాడబడ్డానికి, దేవుడు నన్ను వాడుకోవటానికి నా మొహం ఏముంది నాలో అని అనుకుంటున్నావేమో. ఏమీ నీలో లేదు, కానీ ఆయనలో ఉన్నది నీలోనికి పంపి. అర్థమైతే స్తోత్రం చెప్పేవాడు. ఆమేన్, హల్లెలూయా. నీలో ఏమీ లేకపోయినా, ఉదాహరణకు ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుంచి 4వ అధ్యాయంలో నుంచి ఒక అద్భుతమైన ప్రస్తావన మీ గమనానికి తీసుకురావాలి ప్రియులారా. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని వారిలో లేనిదేంటి? కొంచెం మాట్లాడదాం. వారిలో లేనిది విద్య, వారిలో ఉంది ఇక్కడే ఉందండి. వారిలో లేదేంటి? వారిలో ఉన్నదేంటి? స్తోత్రం. అంటే నీలో ఏమీ లేకపోయినా నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు నీలోనికి ఏదో ఒకటి పంపి, స్తోత్రం, నీకు ఏదో ఒకటి ఇచ్చి నిన్ను వాడుకోబోతున్నాడు. ఈ మాసం నుండి, ఈ సంవత్సరం నుండి నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పగలిగితే
ఆ మాటకు ఎగిరి గంతులు వేయాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? నన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? స్తోత్రం. ఆయన ఆయన ఆ దోణిని వాడుకున్నాడు, ఆఖరికి చేపను కూడా వాడుకున్నాడు. ఆయన ఎవరు? యేసయ్య. దేన్ని వాడుకున్నాడు? దోణిని వాడుకున్నాడు, చేప కూడా. ఒకసారి చూస్తారా? మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో ప్రియులారా 24 నుండి 27 వరకు ఒకసారి చదివితే, మత్తయి సువార్త 17వ వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 27 వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేసేవారు పేతురు నొద్దకు వచ్చి దగ్గరికి వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడగగా చెల్లిస్తారు అని చెప్పాడు పేతురు గారు జవాబు. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, యేసయ్య సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకాన్ని పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి నీ మాట పట్టుకోండి, నీవు సముద్రానికి పో, గాలం వేయి మొదట పైకి వచ్చి చేపను పట్టుకో, దాని నోరు తెరిస్తే ఒక షెకెలు దొరుకుతుంది. దానిని తీసుకో నా కొరకు నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఆ షెకెల్ని వారికి కట్టేసి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం అర్థమైంది మీకు? ఏం అర్థం కాలా? ఓకే, పన్ను కట్టించుకునేవాడు. ఏం కట్టించుకునేవాడు? పన్ను అంటే ఈ పన్ను కాదు, ఇంటి పన్ను, ట్యాక్స్, వాటర్ పన్ను, నీటి పన్ను, కరెంటు పన్ను, ఇక అన్ని పన్నులే. తర్వాత ఉంది ఆఖరికి ఇక అన్ని పన్నులే. మొన్నటి దాకా కుళాయిలు ఈ రామోజీ గారి పంపేయకం వేసిన తర్వాత ఏం పన్ను లేదన్నారు. ఇప్పుడు ఒకటే పన్ను. స్తోత్రం, హల్లెలూయా. అన్ని పన్నులు. ఓకే, మంచిది. అట్లాగే యేసయ్య జీవించినటువంటి కాలంలో కూడా అరపన్ను కట్టాలి. పేతురు గారు ఒక అరపన్ను కట్టాలి, అరశెకెలు కట్టాలి. యేసయ్య కూడా ఒక అరశెకెలు. పేతురు దగ్గరికి వచ్చి, ఏంటయ్యా మీ బోధకుడు మీ రబ్బుని మీ యేసయ్య ఈ అరశెకెలు అనే పన్ను కట్టడా ఏంటి అని అడిగితే, యేసయ్య ఎక్కడో లోపల ఉన్నారో ఆయనకు అర్థం అయిపోయింది. ఈ విషయం చెప్దామని యేసయ్య దగ్గరికి పేతురు వస్తూ ఉండగానే, పేతురా నీవు నాకేం చెప్పనక్కర్లా, నాకు తెలుసు. అయితే నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వెయ్యి. ఆమేన్. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. గాలం వేస్తే ఒక చేప దొరుకుద్ది. చెప్పండి, ఒక చేప దొరుకుద్ది. ఆ చేపను పట్టుకో, దాని నోరు తెరువు. దాని నోట్లో ఏముంటది? షెకెల్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఆ చేపలో షెకెల్ ఉండటం ఏంటండి? ఆ చేపలోనే ఉండటం ఏమిటి అని అంటే, అక్కడ యేసయ్య చేపను వాడుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేపకి ముందే ఆజ్ఞాపించాడు, ఇదిగో నువ్వు ఎట్లా మింగుతావో, ఎక్కడికి వెళ్ళి మింగుతావో నాకు తెలియదు. సముద్రపు అడుగులోనికి వెళ్ళి ఒక షెకెలు. అంటే అసలు సముద్రంలో షెకెలు ఎందుకు ఉంటాయి? అప్పుడప్పుడు మన వాళ్ళు ఈ గోదావరి శాంతించడానికి రూపాయి పాపాయి ఇసురుతూ ఉంటారు, చూసారా? తెలుసునా మీకు ఈ సంగతిలో? ఏం శాంతించడానికి? మీరు శాంతించండి అయ్యా. గోదావరి శాంతించటమేమో కానీ కాసేపు ఇప్పుడు మీరు శాంతిస్తే నాకు చాలా ధైర్యం కలుగుద్ది. స్తోత్రం చెప్పండి. ఈ శాంతించటం కోసం ప్రియులారా ఏం విసురుతారంటే, ఖాళీలు విసురుతూ ఉంటారు, డబ్బులు విసురుతూ ఉంటారు, విసురుతూ ఉంటారు. ఒకసారి మేము బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్ళాం కృష్ణానదిలోకి బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్ళాం.
మేము బాప్తీసం ఇస్తా ఉంటే వాళ్ళు వచ్చి వెతుకుతా వచ్చి నా కాళ్ళను పట్టుకుంటున్నాడు. నాకు అర్థం కాదు, నాకు భయం వేసింది. కాళ్ళు వెనక్కి తీసుకున్నా, ఈడెవడు రా ఆయన నా కాళ్ళు పట్టుకుంటున్నాడు అని. అంటే ఏంటంటే డబ్బులు దొరుకుతాయని వెతుక్కుంటున్నామండి. అంటే వాళ్ళు ఈతగాళ్ళు గజీతగాళ్ళు కదా, వాళ్ళకు తెలుసు ఇలా వెతుకుతున్నారు. పైనే ఉంటున్నారు, అడుక్కి చేతులు పెట్టి వెతుకుతా ఉంటున్నారు. ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి వెతుకుతా ఉంటున్నారు. ఎందుకయ్యానంటే డబ్బులు దొరుకుతాయి అంటే మాకు రూపాయలు 5 రూపాయల పిల్లలు 2 రూపాయల పిల్లలు ఎవరో ఒకళ్ళు డబ్బులే కాదండి బంగారం కూడా వేస్తా ఉంటారు. ఏమో జాక్పాటుగా ఏదైనా ఎంత ముద్దు దొరికింది అనుకో, ఇది అన్నం ముద్దు కాదు, అన్నం ముద్దు కాదండి, బంగారం మంది ఎంత దొరికింది అనుకో, అయ్యా ఇక ఈదుకునే పని ఉండదు మా జీవితాలకి, ఇక డాబాలు అపార్ట్మెంట్లు కట్టుకుంటాం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పిల్లరా ఈ చేప కూడా దేవుడు ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళి ఇదిగో షెకెల్ కోసం కూడా నువ్వు ఎక్కడో పడనక్కర్లేదు, ఈశాన్యానికి వెళ్ళు, తూర్పుకు వెళ్ళు, అడుగుకు వెళ్ళు, అక్కడ ఒకటి కనపడుతుంది, గుట్టుకుని మింగే అన్నాడు దేవుడు. చేప మింగి లోపలికి చేసి వెళ్ళిపోని మాక గొంతుకులోనే పెట్టుకో. యేసయ్య అన్నాడు, నోరు చేపను పట్టుకొని నోరు తెరవగానే ఎక్కడ ఉండాలి, అది లోపలికి వెళ్ళిపోతే నోట్లో ఉంటుందా? చూడండి, మీరు బాగా పాయింట్ చేయండి, క్యాచ్ చేయండి పాయింట్ ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేపైన దేవుని మాట వింటుంది కానీ నోరున్నా, ఎంత తలకాయ ఉన్నా, ఎంత శరీరపు ఆకృతి ఉన్నా, ఎంతెంతున్నా మనిషి మాత్రం ఏమో నేను చెప్పలేను, దాన్ని డీప్గా లోతుగా చెప్పలేదు. ఇప్పుడు ఆ మాట వినండి. మొత్తానికి వెళ్ళింది ఆ చేప, మింగింది, మళ్ళా గాలం వేశాడు కదా, దాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలి? నోరు తెరవాలా వద్దా? నోరు తెరిచిన షెకిల్ మాత్రం కిందకి జారనివ్వాల. ఓ ప్రక్క షెకిల్ని పట్టుకుంది, ఇంకో ప్రక్క గాలాన్ని పట్టుకుంది. పేతురు గారు పైకి లేరు. పాపం దేవుడు చేసిన ఈ కార్యం పేతురు గారికి ఏం తెలుసు? ఎవరు తెలుసా? ఏమీ తెలియదు. వెళ్ళమన్నాడు అంతే. పేతురు గారికి ఉన్న ఓ మంచి లక్షణం ఏమిటంటే, అయ్యా సముద్రానికి వెళ్ళమంటున్నావు, చేప మొట్టమొదటి చేపలోనే దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? పేతురు గారికి అనుమానం లేదు. ఆయన మాట వింటే ఎటువంటి ఆశ్చర్య కార్యమైన జరుగుతుంది, అద్భుత కార్యమైన జరుగుతుంది అని పేతురు గారికి బాగా తెలిసిపోయాడు. ఎందుకంటే యేసయ్యతో తిరిగిన వాడు, యేసయ్యతో సంచరించిన వాడు, యేసయ్యతో నివసించిన వాడు, యేసయ్య కార్యాలను చూసిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి చేపను పట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ యేసయ్య చెప్పినట్లుగానే నోరు తెరవగానే ఒక షెకిల్ దొరికింది. పేతురు గారికి ఒక అరషెకిలు, యేసయ్యకి ఒక అరషెకిలు చొప్పున ఆ షెకిల్ పన్ను కట్టేసేసాడు. అనంటే ఎందుకు ఈ విషయాన్ని, ఈ ప్రస్తావన అంతా మీ గమనానికి తీసుకొచ్చాను అని అంటే, యేసయ్య చేపను వాడుకున్నాడు. చిన్న చేపనే కాదండోయ్, భారీ శరీరాన్ని కలిగిన తిమింగలాన్ని కూడా యేసయ్య వాడుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తిమింగలం తన తోకతో ఎంత పెద్ద షిప్పునైనా, ఎంత పెద్ద 2 అంతస్తులు 3 అంతస్తుల వాడనైనా సరే చాలా బలంగా ఢీ కొడితే, ఎంతలో పడవైనా ఓడైనా షిప్ అయినా సరే ఏమవలసిందే అంటే ఆ సముద్రంలో పడిపోవలసిందే. దాని పళ్ళు ఉంటాయి. అంటే నేను ఎప్పుడు చూడలేదులే, ఈ మూవీస్ లో ఈ గ్రాఫిక్స్ లో చూపిస్తూ ఉంటారు కదా, అలా చూడడమే తప్ప ఒరిజినల్ గా చూసి దాని నోట్లో ఇప్పుడు నా తలకాయ పెట్టలేదులేండి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా. అయితే ఒక రోజున ఈ తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించారు. అర్థమైపోయింది కదా ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామో? ఎవరి గురించి? యోనా గారి గురించి. ఇదిగో ఓ తిమింగలమా,
నా సేవకుడిని ఇప్పుడు సముద్రంలో వెయ్యిపోతున్నారు, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు పడే సమయానికి నువ్వు నోరు తెరుచుకొని అలాగే ఉండాలి. ఏ మాత్రం పడే టైంలో నువ్వు గనక నోరు మూసావా, నా సేవకుడు చచ్చిపోతాడు. నా సేవకుడు చచ్చాడా, నువ్వు చచ్చావే. ఎంత అద్భుతమైన ఊరికినే యోనాని మింగింది తిమింగలో కడుపులో ఉన్నాడని ఊరికినే చెప్పుకోవడం కాదు, కట్టుకథలుగా. అంటే సారీ నన్ను క్షమించండి, అపార్థం చేసుకోమాకండి. ఎంత అద్భుతంగా అలాగే ఏమో ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ప్రదేశంలో యోనాని పడవేస్తారో తిమింగలం ఎవరిని వెంబడిస్తున్నాయి అంటే, యోన ఏ పడవలో వెళ్తున్నాడో, ఏ నావలో వెళ్తున్నాడో ఆ నావ ఈ తిమింగలానికి అర్థమైంది. ఇదిగో దేవుని డైరెక్షన్ తో వెళ్తుంది తిమింగలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. తిమింగలమైన దేవుని డైరెక్షన్ తో వెళ్తుంది, కానీ మనిషి మాత్రం ఆహా నా డైరెక్షన్ మాట్లాడేమండి, నా వెర్షను నాదే, నాకంటూ ఒక డైరెక్షన్ ఉంది. దేవుడా ఏటనుకుంటున్నావు ఏంటో. నేను అంటాను ఒకసారి, దేవుడు వాడుకునే మనుషులేమో కానీ దేవుణ్ణి వాడుకునే మనుషులు చాలా మంది ఉన్నారు. హలో, అర్థమైందా మీకు? దేవుడు వాడుకోవడమేమో కానీ దేవుణ్ణి వాడుకునే వాళ్ళు. తలనొప్పి వచ్చిందయ్యా, తగ్గించు, చూసావా ఆయన్ని పాలేరులాగా. కడుపు నొప్పి వచ్చింది, నువ్వు తగ్గిస్తేనే సాక్షికం. ఏంటి? నువ్వు తగ్గిస్తేనే సాక్షికం. ఇక్కడ బాగానే ఉంది హాస్యం. స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, నువ్వు చెయ్యాలి. నువ్వు ఎంత ఇవ్వబడి దేవుడి మీద ఎప్పుడో కాదు, రైట్ నౌ, ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్. నువ్వేదో ఆయనకి, ఆయన ఏదో నీ పాలేరు అన్నట్టుగా. ఓకే, నేను కాదంటావులా, దేవుడిని వాడుకోమాకండి, దేవుడే నిన్ను వాడుకోనివ్వండి. స్తోత్రం చెప్తారనుకున్నా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్తారనుకున్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి మనం వాడుకోవడం కాదండి. చెప్తారు ఒకసారి, దేవుడే మనల్ని వాడుకోనివ్వాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు దోణెలను వాడుకున్నారు, చేపని తిమింగలాన్ని వాడుకున్నారు, ఆఖరికి గాడిదను కూడా వాడుకున్నాడు దేవుడు. చెప్పండి చెప్పండి. దేవుడు గాడిదకి దేవుడు స్వరం ఇచ్చేసాడు. నీకులాగా నాకులాగా మాట్లాడుతుంది గాడిద. ఎప్పుడైనా గాడిద మాట్లాడటం మీరు చూసారా? వచ్చేవాళ్ళు అయినా నువ్వు ఇంకా రాలేదేంటా బాబు అనుకుంటున్నా. వచ్చావా? నువ్వు రావాలి, ఇవ్వాలే కాదు, బుధవారం కూడా రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? మా ప్రాణాలు తోడడానికి. ఓకే, సరే, టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది. గాడిద ఎప్పుడైనా మాట్లాడటం చూసారా? విన్నారా? కానీ బైబిల్ గ్రంథంలో గాడిదతో దేవుడు మాట్లాడించాడు. అచ్చం నీకులాగే మాట్లాడుతుంది గాడిద, అచ్చం మనకులాగే మాట్లాడుతుంది గాడిద. నీకు స్వరం చూసావా? నీ స్వరం ఎట్లా ఉంటుందో అచ్చం గాడిద కూడా నీ స్వరం పోలే మాట్లాడుతుంది. ఎవరితో? దేవుడితోట. ఇంకానయ్యో మా ఆయన సతీష్తో అనలా. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా వినండి, దేవుడితో మాట్లాడాడు గాడిద. నాకు అర్థం కావట్లా. తన యజమాని బిలాము ప్రవక్తతో, బిలాము కళ్ళు మూసుకుపోతే గాడిదని చెడమడా కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. అంతంత బరువులు మోసే తనకి ఉపయోగపడిన గాడిద, తన అక్కర్లో అవసరతల్లో పాలు పంచుకున్నటువంటి గాడిదను ఇష్టం వచ్చినట్లు కొడతా ఉంటాడు.
చేశాడంటే ఇక బిలాము కన్నులు తెరిపించటం కోసం, బిలాము యొక్క మనోనేత్రాలు కాదు, అంతరంగ ఆధ్యాత్మిక నేత్రాలు తెరిపించటం కోసం అక్కడ దేవుడు గాడిదకు నోనిచ్చి మాట్లాడించి వాడుకోవలసిన అవసరత దేవునికి ఏర్పడింది. బిడ్డలారా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ఒక్కొక్కసారి స్తోత్రం చెప్తారు గట్టిగా. మానవాళికి కనువిప్పు కలుగు చేయడానికై ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ పక్షులను, పశువాదులను, జంతు జాలాన్ని దేవుడు వాడుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2020లో ఎవరిని వాడుకున్నాడు తెలుసా దేవుడు? మనుషులకు బుద్ధి చెప్పడానికి. చెప్పండి గట్టిగా. మాటరా ఏడు మూసేసిన నోరు కరోనా. గట్టిగా ఏం చేసింది కరోనా? దేవుడే వాడుకున్నాడు కరోనాని. లేకపోతే మనం ఆగేవాళ్ళమా? అగిరగిరి ఎగిరెగిరి మామూలుగా ఉండేవాళ్ళం కాదు. అందుకనే అయ్యా నువ్వు కొంచెం ఆగునన్నా, అమ్మా నువ్వు కాస్త అక్కడ ఉండు కొంచెం అని దేవుడు మనల్ని అలా వంచటం కోసం, అనసటం కోసం, మనల్ని అలా కాస్త తగ్గింపు కలుగు చేయటం కోసం, మనల్ని ప్రార్థనలో దిట్టపరచటం కోసం, బలపరచటం కోసం కరోనాని దేవుడు వాడుకున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాను. ముగించే దిశగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఒకే ఒక్క మాటలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ రోజున నిన్ను వాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, నిన్నే కాదు, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చారే, ఆ ఆరోగ్యాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటున్నారు. స్తోత్రం చెప్పట్లా గట్టిగా. వాడుకోనిస్తావా నీ ఆరోగ్యాన్ని? లేకపోతే లేదయ్యా నా ఆరోగ్యాన్ని దేవుడు వాడుకుంటే ఆ ఆరోగ్యాన్ని నా కొరకు నేను ఎప్పుడు వాడుకుంటా అన్ను ఒకవేళ అంటావా? వినియోగించుకుంటా, ఉపయోగించుకుంటా అని వాదనాడతావా దేవుడితో? నథింగ్. అలా కాకుండా దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చినా, ఏ కృపావరం ఇచ్చినా, ఏ తెలుగులో చెప్పాలంటే దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చినా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆ తలాంతులన్నిటి ద్వారా దేవుడు వాడుకుందరుగాక. మంచి స్వరం అనే తలాంత్ ఇచ్చారా, ఆ తలాంతును దేవుణ్ణి వాడుకోలేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మధ్యలో ప్రియుడు స్టీఫెన్ గారు ఉన్నారు. అద్భుతంగా ఆ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయగలిగిన టాలెంట్, తలాంతు, గాడ్స్ గిఫ్ట్, గ్రేస్ అన్నమాట. అది దేవుడి కృప, అది దేవుడు ఇచ్చిన వరం. ఆయన దాన్ని వాడుకోవటం కాదు, దేవుణ్ణి వాడుకోనివ్వండి దానిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన బలాన్ని, మన శక్తిని, మన ఆరోగ్యాన్ని, మన జ్ఞానాన్ని, మన చదువును, ఆఖరిగా మనకు దేవుడిచ్చే ధనాన్ని, మన సంపద అంతా కూడా ఆయన్ని వాడుకోనిద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదండి నా డబ్బంతా, నా ధనమంతా, నా ధనార్జనంతా, నా సంపాదన అంతటిని నేనే వాడుకుంటాను. చిల్లి గమన కూడా దేవుడు వాడుకోవడానికి ఎవరంటున్నారు చాలా మంది. నాకేం నష్టం? నీ ధనాన్ని కూడా, స్తోత్రం చెప్తారా గట్టిగా, నీ అర్పణలను, నీ దశమ భాగాన్ని చూడండి. యేసయ్య ఆ పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2, కొంచెం మాట్లాడదాం. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? చెప్పండి గట్టిగాను. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. ఎన్ని చేపలు? ఎవరి చేతిలో? అక్కడ ఉన్న జనాభా ఎంత? లెక్కరాల ఇంచుమించు 5,000 మంది పురుషులే. స్త్రీలు పిల్లలు కాక ఉండదు మాట. స్త్రీలు పిల్లలు కాక
తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. సరే, ఒక్కొక్క పురుషుడికి ఒక్కొక్క స్త్రీని జత చేస్తే ఎన్ని వేలు అయ్యారు? 5 + 5 = 10, అంటే 10,000. ఇద్దరికి వచ్చి కనీసం ఇప్పట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటుంటే ఆ కాలంలో ఎంతమంది ఉండేవాళ్ళు? ఎవరు 1/2 డజన్ అంటున్నారు? అర డజన్ కాదు, డజన్లు, ఒక్కొక్కరు 2 డజన్లు. ఏమన్నా అరటిపళ్ళు డజన్లు కమలాలు అనుకుంటున్నారా ఏంటి మీరు? కాదు, పిల్లలు. ప్రియులారా, సరే అంత వేసుకోకపోయినా ఈచ్ ఫ్యామిలీకి 2 మెంబర్స్ వేసిన 10 + 10 = 20,000. స్తోత్రం చెప్పండి గట్టిగా. 20,000 మంది తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు. ఏమో నాకు ఎప్పుడు నా గంప తెచ్చుకోలేదు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. నా గంప ఎప్పుడు ఆ గంప వేసే నాకు ఇవ్వలేదండి అన్నట్టు చూస్తున్నాడు ఆయన గారు. బెత్తరపోయి అర్థం కాక పోయినా 12 గంపలు అంటే ఎవరి చేతిలో పెడితే? చెప్పండి, నీ కష్టార్జితాన్ని ఎవరి చేతిలో పెట్టు, ఆశీర్వదించబడుతుంది. నువ్వు తింటావు. ఎట్లా తింటావు? తృప్తిగా తింటావు, కడుపు నిండా తింటావు, మనస్ఫూర్తిగా తింటావు. ఆ యేసయ్య చేతిలో పెట్టిన దాని వలన నీవు తినేదంతా అది నీకు ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకా నీకు మిగులుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ రోజు నువ్వు చేతిలో పెట్టకపోగా అనారోగ్యం పోలయ్యి నీ ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అంటే హాస్పిటల్ పెడుతున్నావు. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ విషయం, గుర్తించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అందుకని స్నేహితులారా, దైవ జనాంగమా, ఈ పగటి కాలంలో ప్రభు నామములో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీ ధనాన్ని దేవుణ్ణి వాడుకోండి. స్తోత్రం చెప్పగట్టిగా. ఆఖరిగా నీకంటూ కాస్తో కూస్తో కొద్దో గొప్ప దేవుడు సమయం టైం ఇచ్చాడు, 24 గంటలు సమయం ఇచ్చాడు. కొంతైనా ఆయన్ని వాడుకోనివ్వు. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని ఇలా టోటల్ గా చెప్పుకుంటూ వెళ్తే నేను ముగించే దిశగా వచ్చేస్తా ఉన్నాను. టోటల్ గా నిన్ను తన మహిమ కొరకు ఆయన వాడుకోవాలి. ఆయన తన ఆత్మ అభిషేకాన్ని నీ మీదకి పంపి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, పాజిటివ్ వెర్షన్ లోనే కాకుండా నెగిటివ్ థింక్ లో కూడా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. నీ ఆరోగ్యాన్నే కాదండి వాడుకునేది దేవుడు, ఒక్కొక్కసారి నీ అనారోగ్యాన్ని కూడా ఆయన మహిమ కొరకు వాడుకోగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పగట్టిగా. నీ బలహీనతను కూడా ఒక్కొక్కసారి ఆయన మహిమ కొరకు వాడుకోగలిగిన దేవుడు. నీ సమస్యలను, నీ ఇరుకుల్ని, నీ ఇబ్బందులని, నీ సమస్యలను కూడా ఒక్కొక్కసారి ఆయన మహిమ కొరకు అద్భుతంగా వాడుకోగలిగిన మహోన్నతుడైన దేవుడు అని గట్టిగా ఈ మధ్యాహ్నపు వేళ, ఈ ఉదయకాలపు వేళ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకే ఒక్క మాట ఆలోచిద్దాం. ఎందుకు నేను దేవుని చేత వాడబడుతున్నానా, అపవాది చేత వాడబడుతున్నానా? ఎందుకు నన్ను వాడుకునేది దేవుడా లేకపోతే సాతానా అనే ఈ ఆలోచన చేసుకొని ప్రియులారా, ఎంతకాలం ఒకవేళ నిన్ను సాతానుడు వాడుకుంటే, ఉపయోగించుకుంటే, వినియోగించుకుంటే ఈ రోజే అపవాది చేతిలో నుంచి విడుదల కోరుకొని, ప్రభువా ఇక నుండి, ఈ రోజు నుండి, ఈ దినం మొదలుకొని మీరే మీ ఇష్టానుసారంగా మీ మహిమ కొరకు నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా. నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ మీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా. స్తోత్రా. నాకు ఇచ్చిన కుటుంబాన్ని మీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా. నాకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాన్ని మీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా అని ముందుకు రాగలిగిన వాళ్ళు, ఇలాంటి డెడికేట్ చేసుకోగలిగిన వాళ్ళు, సమర్పించుకోగలిగిన
చేయగలిగిన వాళ్ళు, ప్రతిష్ఠించుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ పగటి కాలంలో ఉంటే, దేవా నన్ను వాడుకోమని, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని ఎవరైతే ఒప్పుకోగలుగుతారో, ప్రతిష్ఠించుకోగలుగుతారో, సమర్పణ చేసుకోగలుగుతారో, అటువంటి వారిని దేవుడు ఈ ఉన్నతమైన సేవలో వాడుకోబోతున్నారు, ఈ పరిచర్యలో వాడుకోబోతా ఉన్నారు, ఈ సంఘంలో వాడుకోబోతున్నారు, ఈ గ్రామంలో వాడుకోబోతున్నారు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచం అంతటా నిన్ను యేసయ్య వాడుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని నీ ఇష్టానుసారంగా నీకు వాడేసేసుకొని, నీ కుటుంబానికి వాడేసేసుకొని, పనికి మాలిన వాటన్నిటికీ నీ ఆరోగ్యాన్ని వాడేసేసుకొని, ఇప్పుడు నువ్వు అనారోగ్యం పాలైన తర్వాత యేసు ప్రభువా ఇప్పుడు నన్ను వాడుకో అంటే, ఓ ముసలి నువ్వు దేనికి ఉపయోగపడతావు, నిన్ను వాడుకుంటా కానీ అంటాడు ఆయన. నీకు ఆరోగ్యం ఉండగానే, నీకు బలం ఉండగానే, నీవు యవన వయసులో ఉండగానే, నువ్వు ఇంకా పడిపోకముందే, నీవు జారిపోకముందే, ఈ రోజే దేవునికి నేను నీవు అంకితం చేసుకోగలిగితే స్తోత్రం చెప్పగట్టిగా. మన పితరుల్ని అద్భుతంగా వాడుకున్న ఆ గొప్ప దేవుడు స్తోత్రం చెప్పగలిగితే, ఈ పెంతెకోస్తు సత్యాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన దైవజనులు పిఎం శామ్యూల్ నాయుడు గారిని వాడుకున్న దేవుడు, పిఎం పరంజ్యోతి గారిని వాడుకున్న దేవుడు, ఎంతో మంది దైవజనులను ఆయన మహిమ కొరకు వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు, నీ పిల్లలను కూడా వాడుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతవరకు నీ కుటుంబాన్ని వాళ్ళు వీళ్ళు ఏదేదో ఎవరెవరో వాడేసేసుకున్నారో, ఈ రోజున నీ సమస్తాన్ని యేసయ్య చేతిలో పెట్టేసేసే, యేసయ్య చేతులకి అంకితం చేసేసే, సమర్పించేసుకో. ఈ రోజు నుంచి తన బిడ్డగా, స్తోత్రం చెప్పు, తన కుమారుడుగా, తన కుమార్తెగా, తన నామ మహిమ ఘనత కొరకై అనేక అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగించడం కొరకై నిన్ను వాడుకుందురుగాక, నిన్ను వినియోగించుకుందురుగాక, నిన్ను ఉపయోగించుకుందురుగాక. ఆయనకి గాడిదలతో ఏం పనిగా, చేపలతో ఏం పని? ప్రియులారా ఆలోచించండి, ఈ సృష్టితో ఇక ఆయనకి ఏం పని? ఇక ఆయన వాటిని కాదు వాడుకోవలసింది, నిన్ను వాడుకోవాలి. స్తోత్రం చెప్పగలవా గట్టిగా? యేసయ్యా చెప్తారా, నేనున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు. యెషయా గ్రంథంలో చాలా వండరండి ఆ మాట. యెషయా ప్రవచన గ్రంథంలో 6వ అధ్యాయంలో రండి, ఓ అద్భుతమైన మాటను ఈ సమయంలో మీకు నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఓ గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం చదవండమ్మా. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపాలకి ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము, నేనున్నాను నన్ను పంపుము. ఆ మాట మీకు కనబడిందో లేదో నాకు తెలియట్లేదు, కానీ స్తోత్రం చెప్పగలిగితే 8వ వచనంలో అందుకు నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము. ఆ మాటని నేను ఎలా చెప్పాలి? చిత్తగించుము, నేనున్నాను నన్ను వాడుకోండి అయ్యా, చిత్తగించుము, నేనున్నాను నన్ను వాడుకోండి ప్రభువా అని ఎవరైనా ఈ రోజున ముందుకు రాగలిగిన వాళ్ళు స్తోత్రం చెప్పగలరా గట్టిగా? ఈ రోజున హాస్పిటల్స్ అన్ని, డాక్టర్లు అందరూ నీ బలహీనతను బేస్ చేసుకొని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే నీ బలహీనతను ఉపయోగించుకొని నీ దగ్గర ఉన్న డబ్బంతటిని
వాళ్ళు లాక్కుంటుంటే నీకు అర్థం కావట్లా. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ అనారోగ్యాన్నైనా సరే నా చేతిలో పెట్టయ్యా, నేను నిన్ను వాడుకుంటాను. నీ ఆరోగ్యం నా చేతిలో పెట్టు, నీ జ్ఞానాన్ని, నీ తలాంతుల్ని నా చేతులకు అప్పగించు. ఇక నుండి నేను వాటిని నీ ఆశీర్వాదం కోసం, నా మహిమ కోసం నేను వాడుకోబోతున్నాను అని దేవుడు చాలా గట్టిగా, కరాఖండిగా ఈ పగటి కాలంలో మాట్లాడుతున్నారు ఆయన. అందరం కూడా లేచి నిలబడదాం ఒకసారి.